Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. అయితే ఒక పాయింట్ ఏంటంటే, ఉత్తరాంధ్ర కాపులకి న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా, లేకపోతే వాళ్ళకి ఇచ్చే సీట్స్ విషయంలో అంటే ప్రస్తుతానికి అసలు వాళ్ళ అధినేతలు ఎవరు కూడా ఆ సామాజిక వర్గం కాకపోవడం అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని సిచ్యువేషన్ ఏంటి అని ఒకసారి మనం చెప్పాలి అంటే ఎలా చెప్పగలుగుతాం? ఇక్కడ ఒక పర్సన్ చూపించి అందరికీ న్యాయం జరిగిందని చెప్పడం జరుగుతుందా అనే డౌట్ ఒకటి ఉంది. అది అవునా కాదా చెప్పండి. అంటే ఇక్కడ ఈ ప్రశ్న ఎంత సున్నితమైన ప్రశ్న, అంతే గొప్ప ప్రశ్న. ఉత్తరాంధ్ర కాపుల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మొట్టమొదట మనం ఒక వ్యక్తి గురించి ప్రస్తావించాలి. ఆ వ్యక్తి పేరు గొర్లె శ్రీరాములు నాయుడు గారు. ఆయన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్లపల్లి ఆ గ్రామ సర్పంచ్గా ఆయన జీవితాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత ఆయన శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ అయి శాసనమండలి సభ్యుడై వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా కూడా చేసినటువంటి ఒక దిగ్గజ నేత గొర్లె శ్రీరాములు నాయుడు గారు. మీకు ఇక్కడ 1960వ దశకం ముందు కుల ధృవీకరణ పత్రాలను ఒకసారి మనం చూస్తే అక్కడ ఏమవుతుందంటే కాపునే ఉంటుంది. తూర్పు కాపు, తెలగ కాపు ఉన్న కాపు ఉన్నప్పటికీ తూర్పు కాపు, బీసీ గ్రూప్ డి అవి ఉండవు. మీకు కాపునే ఉంటుంది సర్టిఫికేట్. సో అందరికీ కలిపి ఒకటే అంటే బలిజపేటలు ఉన్నాయి, బలిజలు అక్కడ ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి, వ్యాపారులు ఉన్నారు, బలిజ షావుకారులు, బలిజ వ్యాపారులు, మహానాటి పెద్దలు అని చెప్పేసి వాళ్ళందరూ ఉన్నటువంటి చరిత్ర మనకు కనిపిస్తుంది. చారిత్రక నేపథ్యం చాలా విభిన్నమైనటువంటి చారిత్రక నేపథ్యం. వ్యాపారాలు చేశారు, యుద్ధాల్లో సైనికులుగా పాల్గొన్నారు. తెలగ పటాలాలను ఉండేవి, తెలగ రెజిమెంట్స్. బొబ్బిలి యుద్ధంలో చాలామంది తెలగ యోధులు పాల్గొన్నారు. ఆ బురుజులు ఉంటాయి, బొబ్బిలి కోటకు బురుజులో ఒకటి బలిజ బురుజు, బేతాళ బురుజు, ఇట్లా బురుజుల పేరు తెలగ బురుజు, వెలమ బురుజు, ఇట్లా బురుజుల పేర్లే కులాలకు సంబంధించినటువంటి పేర్లు. ఇవి చరిత్ర పరిశోధనలో బయలుపడేటటువంటి విషయాలు. సరే, కాసేపు చరిత్రను పక్కన పెడితే ఇప్పుడు ఎక్కడ అయితే మీకు 60వ దశకం ముందు వరకు ఆ ధృవీకరణ పత్రాలు చూస్తే మీకు కనిపించదు. 60వ దశకం తర్వాత ఎప్పుడైతే వర్గీకరణలు అనేవి మొదలైనాయో, వర్గీకరణలు మొదలైన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి మునూరు కాపులు బీసీ గ్రూప్ డి, అట్లాగే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కాపులు బీసీ గ్రూప్ డి. ఈ బీసీ గ్రూప్ డి రావడానికి గొర్లె శ్రీరాములు నాయుడు గారు కారణం. ఎందుకంటే వీళ్ళల్లో ఉన్నటువంటి ఒక వెనకబాటుతనం, అంటే ఒక తరానికి మధ్య చదువుకోకపోవటం, ఆ తర్వాత వీళ్ళు నిర్లక్ష్యానికి, నిస్తేజానికి గురి కావడం. ఎందుకంటే వీళ్ళది అయితే వ్యాపారం, లేకపోతే యుద్ధం చేసినటువంటి ఒక జాతి. ఆ తర్వాత వ్యవసాయంలోకి వచ్చారు, ఆ తర్వాత వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకున్నారు, వ్యవసాయంలోకి ఆలస్యంగా వచ్చారు. కాబట్టి ఏంటంటే మీకు ఆ ఎదుగుదల అనేటటువంటిది చాలా ఆలస్యంగా వస్తుంది. ఒక జాతి పరిణామ క్రమంలో ఒక రంగంలో నుంచి ఇంకొక రంగంలోకి ప్రయాణం చేయటం వల్ల ఈ రంగంలో నిలదొక్కుకోవాలి, ఎదగాలనేటప్పటికీ సమయం తీసుకుంటుంది. అటువంటి ఒక సంధి దశలో ఈ జాతి ఉన్నటువంటి ఆ సమయాన్ని గుర్తించి వీళ్ళు వెనుకబడిన తరగతులలో ఉంటే వీళ్ళకి లబ్ధి చేకూరుతుంది భవిష్యత్తులోనే ఆలోచించి వీళ్ళని బీసీ గ్రూప్ డిలో చేర్చడానికి విశేషమైనటువంటి కృషి చేసిన వ్యక్తి గొర్లె శ్రీరాములు నాయుడు గారు. ఓకే. ఆ తర్వాత వీరు చీపురుపల్లి నుంచి 1983 ఆ సమయంలో వీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి త్రిపురాన్ వెంకటరత్నం గారి చేతిలో ఓడిపోయారు. శిఖర సమానుడైనటువంటి నాయకుడు. సరే, గొర్లె శ్రీరాములు నాయుడు గారిని ఖచ్చితంగా స్మరించుకునే మనము ఈ అంశాన్ని ప్రారంభించాలి. కాబట్టి గొర్లె శ్రీరాములు నాయుడు గారిని స్మరించుకున్నాను నేను. గొర్లె శ్రీరాములు నాయుడు గారి తర్వాత అక్కడ ఏంటంటే భోగాపురం అనే ఒక నియోజకవర్గం. అక్కడ మీకు ఇప్పుడు నెల్లిమర్ల, భోగాపురం నియోజకవర్గంలో కొమ్మూరు అప్పడదోర్ గారు. వారు 4 పర్యాయాలు వరుసగా శాసనసభకి ప్రాతినిధ్యం వహించారు, రాష్ట్ర మంత్రిగా కూడా అలరారారు. వారి తర్వాత పతివాడ నారాయణ స్వామి నాయుడు గారు, ఆయన ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 10 ఎన్నికలు ఎదుర్కొన్నటువంటి నేత. ఎన్ని ఎన్నికలు? 10 ఎన్నికలు ఎదుర్కొంటే 7 పర్యాయాలు గెలిచినటువంటి నేత. 7 పర్యాయాలు తెలుగుదేశం నాన్ స్టాప్ 10 ఎలక్షన్స్ ఫేస్ చేశారు. ఫస్ట్ ఎలక్షన్ ఓడిపోయి ఆ తర్వాత వారు జనతా నుంచి గెలిచి ఆ తర్వాత తెలుగుదేశం నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. వస్తే 2004 చివరాంతంలో కేవలం కొద్ది నెలల పాటు మంత్రిగా పనిచేసే అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ పతివాడ నారాయణ స్వామి నాయుడు గారికి, అంతటి దిగ్గజ నేతకి. మీసాల నీలకంఠన్ నాయుడు గారిని ఆయన పోటీ చేస్తూ ఆ తర్వాత 2009 హెచ్ఆర్ల జనరల్ అయిన తర్వాత వారు అయ్యారు. ఇట్లా మీకేంటంటే
టీసీఆర్ నాయుడు గారు, తాడి చిన్నప్పల నాయుడు గారు, అట్లాగే వారి కుమారుడు తాడి రామారావు గారు, అట్లాగే తోట తులసీదాస్ నాయుడు గారు, రౌతు పైడపు నాయుడు గారు, టంకాల సరస్వతమ్మ గారు, ఇట్లా మీకు బొత్స ఆదినారాయణ గారు, ఇట్లా ఇంతమంది నేతలు కనిపిస్తారు. వీళ్ళందరూ ఉత్తరాంధ్ర కాపులు అనమాట. శ్రీకాకుళం జిల్లాకు వెళ్ళేటప్పటికి మనకేంటంటే గొర్రె శ్రీరాములు నాయుడు గారితో పాటు వారి కుటుంబానికి చెందినటువంటి అదే గృహనామం కలిగిన వారు గొర్రె హరిబాబు నాయుడు గారు, వారు ఎమ్మెల్సీ చేశారు. గొర్రె కిరణ్ కుమారు ఎచ్చర్ల శాసనసభ్యుడు. కిమిడి కుటుంబం, కిమిడి కళా వెంకటరావు గారు, కిమిడి మృణాళిని గారు, కిమిడి గణపతిరావు గారు, కిమిడి నాగార్జున వరకు. నాగార్జున ఓడిపోయాడు, మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. కలమట కుటుంబం, కలమట మోహన్ రావు గారు, పాతపట్నం నుంచి వరుసగా కలమట మోహన్ రావు గారు గెలుస్తూ ఉన్నారు. లేకపోతే ఆ తర్వాత కలమట వెంకటరమణ అనేసి వారి కుమారుడికి అవకాశం ఇచ్చారు. మీకు ఇక్కడ చీపురుపల్లి నియోజకవర్గం గురించి వచ్చే ముందు శ్రీకాకుళం జిల్లాలోనే మీకు పాలవలస కుటుంబం, పాలవలస సంగమనాయుడు గారు, రుక్మిణమ్మ గారు, పాలవలస రాజశేఖరం గారి కుమార్తె రెడ్డి శాంతి గారు. ఓకే, ఇప్పుడు పాతపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇప్పుడు మళ్ళీ ఆవిడ పోటీలో ఉన్నారు. ఇట్లా వీళ్ళందరూ ఇటువంటి పర్సనాలిటీస్ మనకు కనిపిస్తాయి. వైజాగ్ వచ్చేటప్పటికి ఏమైంది, గుడివాడ అప్పన్న గారు కుమారుడు గుడివాడ గురునాథరావు గారు, వారి కుమారుడు గుడివాడ అమర్నాథ్. మిగతా వాళ్ళందరూ విశాఖకి వచ్చి అంటే అంకిత వెంకట భానోజీరావు గారు అంటే వాళ్ళు అనకాపల్లి జమీ, అనకాపల్లి నుంచి వాళ్ళు వచ్చి పెరికిపల్లి జిల్లా అనమాట, చాలా పెద్ద జమీ. వాళ్ళు వచ్చి వాళ్ళ వ్యవహారం వేరేలా ఉండేది అంతా. మీకు మాడుగులకు వెళ్ళామనుకోండి కాపులున్నా, లేకపోతే నర్సీపట్నం వెళ్ళిన కాపులున్నా వాళ్ళకి అవకాశాలు దొరికేవి కాదు పోటీ చేయటానికి. వెలమల ఆధిపత్యం ఉండేది, కొప్పుల వెలమ ఆధిపత్యం. సరే భీమిలికి వచ్చేటప్పటికి ఏమైంది, భీమిలి లేకపోతే విజయనగరం వెళ్ళేటప్పటికి ఏమైందంటే చోడవరం, ఈ నియోజకవర్గాలకు వచ్చేటప్పటికి క్షత్రియుల ఆధిపత్యం ఉండేది. అంటే కాపుల సంఖ్యాపరంగా 90,000 లక్ష ఉన్నప్పటికీ కూడా ఏంటంటే 2-3 వేలు లేకపోతే 5-6 వేలు ఉన్నటువంటి సామాజిక వర్గాల యొక్క ఆధిపత్యమే కొనసాగుతూ ఉండేది. మీకు కాపులు భీమిలి మాది అనిపించుకోవడానికి 2004 వరకు ఎదురు చూశారు. ఎప్పుడో కలగొట్ల సూర్యనారాయణ నాయుడు గారు 1952 ఆ ప్రాంతంలో ఒక్కసారి కాపు గెలిస్తే ఆ తర్వాత వరుసగా క్షత్రియులు తమ నియోజకవర్గంగా దానిని తీర్చిదిద్దుకున్నారు. చోడవరం పరిస్థితి అంటే చోడవరంలో 1,00,000 వరకు కాపులు ఉన్నప్పటికీ కూడా మీకు వెలమలు ఆధిపత్యం వహిస్తుండేవాళ్ళు, లేకపోతే క్షత్రియులు ఆధిపత్యం వహిస్తుండేవాళ్ళు. ఇక్కడ మళ్ళీ బలిరెడ్డి సత్యారావు గారు వచ్చి వారు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి, అట్లాగే వీసం సన్యాసి నాయుడు గారు వారు రాష్ట్ర మంత్రి చేశారు. చాలా దయనీయమైన పరిస్థితుల్లో పరంపదించారు వీసం సన్యాసి నాయుడు గారు. తర్వాత ఈటి నాగన్న నాయుడు గారి కోడలు ఈటి విజయలక్ష్మి గారు, వారు ఇంకా క్రియాశీలక రాజకీయాల్లో ప్రస్తుతం ఒక జెంటిల్ తరహా పాలిటిక్స్ చేసినటువంటి ఫ్యామిలీస్ ఇవన్నీ. ఈ తాడి చిన్నప్పల నాయుడు గారి నుంచి ఆయన ఎమ్మెల్సీ డైరెక్ట్ టు ఇందిరాగాంధీ గారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత ఏమో తాడి రామారావు గారు వారి కుమారుడు. ఈ తాడి రామారావు గారి దగ్గర వాస్తవానికి ఒక ద్వితీయ శ్రేణి నాయకుడిగా అంటే పెన్మత్స సాంబశివరాజు గారు సీనియర్ నాయకుడు ఉత్తరాంధ్రలో క్షత్రియ సామాజిక వర్గం. వారి దగ్గర మొత్తం తనదైనటువంటి శైలిలో రాజకీయాలను చక్కబెట్టేటటువంటి ఒక వ్యవహారకర్తగా బొత్స సత్యనారాయణ గారి రాజకీయ పయనం మొదలైంది. గొర్రె శ్రీరాములు నాయుడు గారి తర్వాత ఏంటంటే ఉత్తరాంధ్ర కాపులకు సంబంధించి గురాన సాధురావు గారు అంటే మీసాల గీత గారు నాన్నగారు, గురాన జగదీశ్వర అయ్యలు మరియు మీసాల గీత గారుల నాన్నగారే గురాన సాధురావు గారు. ఆయన ఇక్కడ కాపు సంక్షేమ సంఘాన్ని నెలకొల్పి ఈ ఉత్తరాంధ్ర కాపుల యొక్క వెనకబడినతనం, మరీ ముఖ్యంగా రాజకీయ చైతన్యం కొరవడటం, ఆయా శాసనసభ నియోజకవర్గాలలో వీళ్ళు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా సంఖ్యాపరంగా వీళ్ళకి అవకాశాలు రాకపోవడం, వీళ్ళ నిరక్షరాస్యత, రాజకీయ పార్టీల యొక్క భిక్ష దయ, దానితో వీళ్ళు ఇచ్చినటువంటి స్థానాలతో సంతృప్తి పడటం లాంటి ఒకానొక దయనీయమైనటువంటి గాథ ఉత్తరాంధ్ర కాపులది. ఇక్కడ ఈ బీసీ గ్రూప్ డీలోకి తమ హోదాని, సాంఘిక హోదాని తగ్గించుకోవడానికి ఇష్టపడని వాళ్ళందరూ కూడా ఓసీల్లోనే ఉండిపోయారు. ఓసీలుగానే చలామణి ఇప్పటికీ అవుతూ వస్తున్నారు. ఆ బీసీ గ్రూప్ డీలో ఉన్నవాళ్ళు ఆ బీసీ గ్రూప్ డీలో అట్లాగే ఆ 1964-66 నుంచి అట్లా వాళ్ళు కొనసాగుతూ వస్తున్నటువంటి ఒక పరిణామ క్రమం మనకు కనపడుతుంది. ఇంకా నేను లోతుల్లోకి వెళితే ఏమవుతుందంటే శ్రీకాకుళం ఎంపీ ఉంది. శ్రీకాకుళం ఎంపీ సెగ్మెంట్ గురించి మనం ఒక డీటెయిల్డ్ స్టోరీ చేసాం. డీటెయిల్డ్ స్టోరీ చేసినప్పుడు గౌతు లచ్చన్న గారు ఆయన రాజీనామా చేసి స్వతంత్ర పార్టీ, కృషికారులు ఒక పార్టీ తర్వాత స్వతంత్ర పార్టీ, ఆచార్య ఎన్జీ రంగారావు కమ్మ సామాజిక వర్గం వారిని తీసుకొచ్చి శ్రీకాకుళం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిపించినటువంటి నియోజకవర్గం ఎంపీ సెగ్మెంట్. అక్కడ ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ కాపులు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ కాపులు. 2014లో రెడ్డి శాంతి గారు పోటీ చేసేంత వరకు అక్కడ కాపులు పోటీ చేసినటువంటి చరిత్ర లేదు. కాళింగులు, పొలినాటి వెలుములు మా నియోజకవర్గం అంటే మా నియోజకవర్గం అని వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకున్నారు.
బొబ్బిలికి వచ్చేటప్పటికి ఏమైందంటే బొబ్బిలి నియోజకవర్గం అంటే ఇప్పుడు విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గం అది కూడా వరుసగా క్షత్రియులు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నటువంటి నియోజకవర్గంలో. ఆ తర్వాత మీకు కొండపల్లి పైడితల్లి నాయుడు గారని వారు తెలుగుదేశంలో, కొండపల్లి పైడితల్లి నాయుడు గారి తర్వాత వాళ్ళ కుమారుడు కొండపల్లి అప్పలనాయుడు గారు వారు శాసనసభ్యుడిగా కూడా చేశారు. ఈ బొబ్బిలి నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కాపు సామాజిక వర్గంలో మొట్టమొదట లోక్సభ ఎన్నికల్ని ఎదుర్కొని పోటీ చేసి మొట్టమొదటిసారి గెలిచినటువంటి చరిత్ర బొత్స ఝాన్సీ గారిదే. అంత క్రితం పోటీ చేసినా కూడా ఓడిపోయినటువంటి చరిత్ర ఉంది. చూడగొమ్మన్న రాజా గారు ఏలూరు, తర్వాత అనిశెట్టి పద్మావతి గారు నరసరావుపేట, ఇట్లా మనకు కనపడతారు. మొట్టమొదటిసారి గెలిచింది మాత్రం బొత్స ఝాన్సీ గారే. అంటే అంత వెనకబాటుతనం ఉంది ఈ ప్రాంతంలో. సామాజిక వర్గాల పరంగా తీసుకుంటే 3 జిల్లాలని ఒక యూనిట్గా తీసుకుని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉమ్మడి జిల్లాల్ని మనం తీసుకుంటే, ఉమ్మడి జిల్లాల్ని తీసుకొని మనం ఒకసారి దీనిలో మనం అరకును కూడా తీసుకోవాలి. అరకు ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి జిల్లాగా అంటే మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా అని పిలుస్తున్నప్పటికీ అందులో ఉన్నటువంటి అరకు, పాడేరు, పాలకొండ, ఎస్టీ లాంటి నియోజకవర్గాలు కూడా మనకు ఉమ్మడి విశాఖ జిల్లాలో, ఉమ్మడి ఉత్తరాంధ్రలోకి వస్తాయి. ఈ ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటి మొత్తాన్ని మనం ఒకసారి పరికించి చూస్తే ఏమవుతుందంటే కాపులు మనకు ప్రథమ సంఖ్యలో కనిపిస్తారు. తర్వాత సంఖ్యలో పొలినాటి వెలమ, కొప్పుల వెలమ, యాదవులు, కాళింగులు కనిపిస్తారు. యాదవులు చాలా ప్రాధాన్య క్రమంలో, మత్స్యకారులు, యాదవులు మత్స్యకారులు, కాపుల తర్వాత పొలినాటి వెలమ, కొప్పుల వెలమతో పాటు యాదవులు మత్స్యకారులు కనిపిస్తారు. ఆ తర్వాత కాళింగులు కనిపిస్తారు. అయితే కాళింగులు కేవలం శ్రీకాకుళం జిల్లాలో ఉండటం వల్ల, పొలినాటి వెలమలు కేవలం శ్రీకాకుళం జిల్లాలో ఉండటం వల్ల, కొప్పుల వెలమలు విజయనగరం, విశాఖ జిల్లాలో ఉండటం వల్ల ఈ సామాజిక వర్గాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇచ్చి తీరాలని చెప్పి రాజకీయ పార్టీలు వీళ్ళకి అవకాశాలు ఇస్తూ వచ్చాయి. ఇస్తూ వస్తున్నటువంటి క్రమంలో ఏమైందంటే ఇది ఒక అతిపెద్ద రాజకీయ కుట్ర అనమాట. ఇస్తూ వస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ప్రథమ సంఖ్యలో ఉన్నటువంటి కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజ్యాధికారం అంటే అవకాశం, ముఖ్యమంత్రి అయిపోవడం కాదు, అవకాశం రాజకీయంగా ఎన్నికలలో పోటీ చేసేటటువంటి ఒక అవకాశం, ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి, పోటీ పడేటటువంటి ఒక అవకాశానికి వీళ్ళు దూరం అయిపోయారు. దూరం అయిపోవడం దశాబ్దాల తరబడి వీళ్ళు దూరంగా నెట్టివేయబడుతూ వచ్చారు. శ్రీకాకుళం వచ్చామనుకోండి, పాతపట్నం, హెచ్చెల్ల 2 నియోజకవర్గాలు, ఈ 2 నియోజకవర్గాలు మీరు పోటీ చేయండి అంటారు. విజయనగరం వచ్చేటప్పటికి కొంచెం మనకు కనిపిస్తాయి. ఎందుకు? బొత్స గారి కుటుంబం పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఆధిపత్యం వహిస్తూ వచ్చింది కాబట్టి బొత్స సత్యనారాయణ గారు, బొత్స అప్పల నరసయ్య గారు, బడుకొండ అప్పలనాయుడు గారు, ఇట్లా మీకు 3 ఖచ్చితంగా ఇక్కడ కనిపించేస్తారు. ఇప్పుడు మధ్య శ్రీనివాసరావు గారిని వారు జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. అలాగే బొత్స ఝాన్సీ గారు గతంలో ఎంపీ చేశారు, ఇప్పుడు పోటీలో ఉన్నారు ప్రస్తుతం. ఇట్లా 5 కుటుంబ సభ్యులు వీళ్ళే కనిపిస్తారనమాట. వారు ఉన్నారు కాబట్టి క్రియాశీలక రాజకీయాలు. విజయనగరం దశాబ్దాల కళ, ఏది కాపులు పోటీ చేయాలి, గెలవాలనేది. గురాన్ సాధురావు గారు వారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారు పోటీ చేస్తే, మీకు స్వతంత్ర అభ్యర్థిగా కొలగట్ల వీరభద్రస్వామి పోటీ చేసి అతను గెలవడం అంటే అక్కడ ఉన్నటువంటి వైశ్యులు మొత్తం పోలరైజ్ అయ్యి వైశ్య ఓటింగ్ అనేది పర్ఫెక్ట్గా వీరభద్రస్వామిని గెలిపించినటువంటి నేపథ్యం. కాపుల ఓట్లు స్ప్లిట్ అయ్యాయి. అట్లా గురాన్ సాధురావు గారు కానటువంటి ఒక పరిస్థితిని మీసాల గీత గారు 2014 ఎన్నికల్లో ఆవిడ ఆ కళను సాకారం చేశారు ఒక పర్యాయం. ఇప్పుడు మళ్ళీ ఆవిడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు, అది వేరే విషయం. సామాజిక వర్గానికి కావాల్సిన నియోజకవర్గాలు ఉన్నప్పటికీ వాళ్ళు పోటీ చేసేటటువంటి అవకాశం లేదు. చోడవరం మీకు బలిరెడ్డి సత్యారావు గారు, తర్వాత మళ్ళీ కరణం ధర్మశ్రీ గారు, మధ్యలో మళ్ళీ అంత క్రితం బ్రాహ్మణ, తర్వాత వెలమ, తర్వాత క్షత్రియ, ఇటువంటి పరిస్థితి. మీకు యలమంచిలకు వచ్చేటప్పటికి పప్పల చలపతిరావు గారు వారు వరుసగా గెలుపొందుతూ వస్తుండేవారు తెలుగుదేశంలో. పప్పల చలపతిరావు గారు. ఒక డౌట్ వచ్చింది శ్రీకాంత్ గారు, అంటే ఖచ్చితంగా వాళ్ళకి అధికారం కావాలి అంటే స్వతంత్రంగా వాళ్ళ ఎంటర్ అయ్యే అవకాశం ఉండి అది నిజంగా కాకపోవడానికి ఆప్షన్స్ అవకాశాలు రాజకీయ పార్టీలు కల్పించడం లేదు. అవును, అది ఏమంటాయంటే మీరు పెందుర్తి అడిగారు అనుకుందాం కాసి, పెందుర్తి అడిగేటప్పటికి ఇక్కడ వెలమలు ఉన్నారు కదా, కొప్పుల వెలమకి వాళ్ళకి ఇద్దాం 2 పార్టీలు, బండారు సత్యనారాయణమూర్తి గారు తెలుగుదేశం, వైసీపీలో ఎవరో ఒకరు, ఇప్పుడు అన్నంరెడ్డి అదీప్ రాజు మరొకరు, ఇట్లా మీరు రాష్ట్రం అంతా ఉన్నారు కదా కాపులు, మీకు ఇక్కడ కాకపోతే మీకు ఇంకెక్కడైనా అవకాశం వస్తుంది కదా అని చెప్పి తప్పించేస్తారు. మీకు అటువంటి పరిస్థితి యలమంచిలి వరుసగా మీకు పప్పల చలపతిరావు గారు గెలుస్తూ వచ్చినటువంటి నియోజకవర్గం పలు పర్యాయాలు. వారు అనకాపల్లి ఎంపీ చేశారు, ఆ తర్వాత టీటీడీ బోర్డు చైర్మన్ చేశారు. కిమిడి కళా వెంకటరావు గారు 2 పర్యాయాలు టీటీడీ బోర్డు చైర్మన్ చేశారు, రాజ్యసభ సభ్యులు అయ్యారు. ఇక్కడ పప్పల చలపతిరావు గారి స్థానంలో తెలుగుదేశం పార్టీ ఎవరికి ఇస్తుంది ఆ తర్వాత అంటే విడిచిపెట్టేసింది. పంచకల్ రమేష్ బాబు గారు ఒకసారి వచ్చారు, అంతే, విడిచిపెట్టేసింది ఆ స్థానాన్ని. జనసేనకు విడిచిపెట్టింది. సరే, జనసేన కూడా కాపుకి ఇచ్చింది. మధ్యలో వైకాపా క్షత్రియులకు ఇస్తూ వచ్చింది.
క్షత్రియుల సంఖ్యాబలం ఎంత, క్షత్రియులు అక్కడ పొందుతున్నటువంటి స్థానాలని ఈవేళ విశాఖ నార్త్ తీసుకుంటే కాపులు పెట్టని కోటగా భావించేటటువంటి ఒక స్థానం. గంటా శ్రీనివాసరావు 2019లో ఇక్కడ కాపులకి స్థానం ఉంటుందని నిరూపించినటువంటి స్థానం అనమాట. మీకు భీమిలి అలాగే అయింది. కర్రి సీతారాం గారు, గంటా శ్రీనివాసరావు గారు, మొత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, మళ్ళీ మరొక మారు మొత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఇరువురు తలపడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ ఈ పరిస్థితిని గుర్తించి, ఈ పరిస్థితిని ఆలోచించి, దీనిని మరింత రాజకీయ చైతన్యం వైపు మళ్లించాలని ప్రారంభించి 80వ దశకంలోనే దీనిని ఒక సారూప్యతకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మిర్యాల వెంకట్రావు గారు. ఎందుకంటే ఎప్పుడైతే ఉత్తరాంధ్ర కాపులు బీసీ గ్రూప్ డి అయ్యిందో, మీకు గోనెల నరసింహారావు గారు వారు శ్రీకాకుళం నుంచి తెలగార్ణం అని చెప్పేసి ఒక మాసపత్రిక తీసుకొస్తుండేవారు. అంటే తెలగ బలిజలు, తెలగ కాపులు ఎటువంటి చరిత్ర వీరికి ఉంది, ఎటువంటి నేపథ్యం ఉంది, ఎటువంటి జమీందారీ కుటుంబాలు ఉన్నాయి, ఎటువంటి యోధులు ఈ సామాజిక వర్గంలో నుంచి వచ్చారు అనేటటువంటి వారి కుమారులే ఆర్కే గోనెల, ఆర్ఎం గోనెల ఐఏఎస్ అధికారులు, గోనెల నరసింహారావు గారి కుమారు. మిర్యాల వెంకట్రావు గారు వెళ్ళి, ఏమండి గొల్లె శ్రీరాములు నాయుడు గారు ఎంతో దూరదృష్టితో ఉత్తరాంధ్ర కాపుల్ని వెనుకబడిన తరగతుల్లో చేర్చారు, మీరు వారు విడివిడిగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవటం, అట్లాగే వేరుగా మీరు ఉండటం సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి వారి ఇరువురిని ఒక తాటి మీదకు తీసుకురావాలని చేసినటువంటి ప్రయత్నం. త్రిపురాన వెంకటరత్నం గారు, త్రిపురాన రాఘవదాస్ గారిని శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్సీ, చాలా త్రిపురాన తమ్మయ్య దొర గారు, త్రిపురాన వెంకట సూర్యప్రసాదరావు దొర గారు అని మహాకవులు అనమాట. ఆ కుటుంబానికి చెందినటువంటి వారు త్రిపురాన వెంకటరత్నం గారు, రాఘవదాస్ గారి కుమార్తె. ఆవిడ మీకు రాష్ట్ర మంత్రిగా రాణించారు, ఆవిడ మహిళా కమిషన్ చైర్పర్సన్గా కూడా చేశారు ఆవిడ. ఆ తర్వాత మీకు శుంకర ఆళ్వార్ దాస్ గారు, శుంకర విద్యా సంస్థలు, వేళ రవీంద్ర గారు, రాజేంద్ర గారని విశాఖపట్నంలో శుంకర ఆళ్వార్ దాస్ గారి కుమారులు శుంకర ఆళ్వార్ దాస్ గారు రాష్ట్ర మంత్రిగా రాణించినటువంటి నేపథ్యం. అట్లాగే రొక్కం లక్ష్మీ నరసింహన్ దొర గారు, వారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముందు ఆంధ్ర రాష్ట్రం అనమాట, అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి, తెలంగాణతో సహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి పూర్వం వారు ఆంధ్ర రాష్ట్రానికి శాసనసభలో స్పీకర్ రొక్కం లక్ష్మీ నరసింహన్ దొర గారు. అట్లాగే నెచ్చెర్ల రాములు గారు, స్వతంత్ర పార్టీ. ఇంతమంది ఉన్నటువంటి ఒక బలమైనటువంటి సంఖ్యాపరంగా కూడా అత్యధికులుగా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం. పార్వతీపురం వెళ్ళామనుకోండి, పార్వతీపురం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. పార్వతీపురం వెళితే ఏంటంటే మీకు అక్కడ సారిపల్లి కుటుంబం, సారిపల్లి కుటుంబం నుంచి మీకు హైదరాబాద్ వచ్చి విశాఖ పార్వతీపురంలో కూడా వాళ్ళకి పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చాలా అతిపెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, చాలా పెద్ద ఇండస్ట్రియలిస్టులు. వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఇక్కడ వేల కోట్ల సంపదని, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాల్ని సృష్టించారనమాట సారిపల్లి కుటుంబాలు. ఇటువంటి సామాజిక సాంస్కృతిక నేపథ్యం ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం ఇవాళ ఒక నిర్దయగా, నిర్దాక్షిణ్యంగా నెట్టివేయబడ్డం, రాజ్యాధికారానికి దూరంగా కుట్రపూరితంగా కుతంత్రాలతో, కుయుక్తులతో నెట్టివేయబడ్డం. ఇక్కడ మీకు అసందర్భమైనప్పటికీ ఒక విషయం చెప్పాలి. ఇందాక ఆచార్య ఎన్జీ రంగ గారు ఉదంతం చెప్పా. మీకు అరకు లోక్సభ ఏర్పడిన తొలినాళ్లలో నూతక్కి రామశేషయ్య గారని గుంటూరు జిల్లా నుంచి కమ్మ సామాజిక వర్గం నుంచి వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ పోటీ చేసి వారు లోక్సభ ఎంపీ అయ్యారు. విజయనగరానికి ఒకసారి అప్పసాన అప్పన్న గారని వారు శాసనసభ్యులు అయ్యారు కమ్మ సామాజిక వర్గం. దీంట్లో పరాకాష్ఠ ఏంటంటే మీకు 94-99 ఎన్నికలు, 94 ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ విజయనగరంలో ఇప్పటిదాకా ఎప్పుడో అప్పసాన అప్పన్న ఆయన అయ్యారంట. విజయనగరంలో అసలు మనకు ప్రాతినిధ్యమే లేదు. ఇచ్చాపురానికైతే మనం పంపించాం. మండవ వెంకటకృష్ణారావు గారు వారు వరుసగా శాసనసభకి ఎంపికవుతూ వస్తున్నారు. మండవ వెంకటకృష్ణారావు గారి కుటుంబం తప్ప ఇంకో కమ్మ కుటుంబం ఉండదు ఇచ్చాపురంలో. కాన్స్టిట్యున్సీ నెంబర్ 1 తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తొలినాళ్లలో వాళ్ళు తీసుకున్నటువంటి రామారావు గారు, ఉపేంద్ర గారు, నాదెండ్ల భాస్కర్ గారు, రామోజీరావు గారు అందరూ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటంటే కాన్స్టిట్యున్సీ నెంబర్ 1లో మన సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే ఉండాలి. కాన్స్టిట్యున్సీ నెంబర్ 175 అంటే లాస్ట్ ఏది కుప్పం, అక్కడ మన సామాజిక వర్గం ఎమ్మెల్యే ఉండాలి, నందిగం రంగస్వామి నాయుడు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అని మండవ వెంకటకృష్ణారావు గారిని పంపించారు. విజయనగరంలో ఎవరూ లేరు, విజయనగరానికి పంపించాలి మనం అని కృష్ణా జిల్లా నుంచి గద్దె బాబురావుని ఆయన పంపించారు. పంపించి గద్దె బాబురావు గారు 2 పర్యాయాలు చీపురు బిల్, అంటే 1 lakh ఓటింగ్ ఉన్నటువంటి కాపులు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో సుమారు 1,00,000 ఓటర్లు ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన గద్దె బాబురావు గారు 2 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ వేవ్లో ఆయన ఎమ్మెల్యే అయిపోతారు. ఇంకా వైజాగ్ వచ్చేటప్పటికి ఇంకా పూర్తిగా అది వేరే విషయం. ఎందుకంటే వైజాగ్ ఎంపీ సెగ్మెంట్కి వచ్చేటప్పటికి ఇక్కడ
శ్రీకాకుళం అరకు ఎస్టీ నియోజకవర్గం, శ్రీకాకుళం విజయనగరం ఇప్పుడు పాత బొబ్బిలి, ఆ తర్వాత అనకాపల్లి, ఆ తర్వాత విశాఖపట్నం. ఈ లోక్సభ సెగ్మెంట్స్ని తీసుకుంటే మీకు వైజాగ్ లోక్సభ సెగ్మెంట్లో బ్రాహ్మణ తర్వాత క్షత్రియ వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నది. మిర్యాల వెంకట్రావు గారి కృషి ఫలితంగా కొమ్మూరు అప్పడదొర గారి సోదరులు కొమ్మూరు అప్పలస్వామి గారు, ఆయన డీసీసీ ప్రెసిడెంట్ అప్పుడు, వారు 1980 వారు పోటీ చేసి గెలిచినటువంటి చరిత్ర తప్ప ఇప్పుడు మళ్ళీ బొత్స ఝాన్సీ గారు పోటీ చేసేంతవరకు కూడా మీకు ఆ ప్రయత్నం ఎవరూ చేయలే. సో అసలు ఇనిషియేషనే లేదు, అవకాశం ఇవ్వాల ఏ రాజకీయ పార్టీ. ఆ తర్వాత ఏమైపోయిందండి, కమ్మారెడ్డి కమ్మగా మారిపోయింది వైజాగ్ లోక్సభ. అనకాపల్లికి వచ్చేటప్పటికి ఏమైంది, గుడివాడ గురునాథరావు గారు వచ్చి పోటీ చేసేంత వరకు అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం అది పూర్తిగా గవర్నర్ నియోజకవర్గంగా మారిపోయింది. గవర్నర్ నియోజకవర్గం ఎందుకంటే అక్కడే ఉన్నారు గవర్నర్లు, మరొక చోట లేరు కాబట్టి వాళ్ళకే అవకాశం ఇవ్వాలి. మీకు ఎక్కడైనా ఇస్తాం, రాష్ట్రం అంతా ఉన్నారు కదా మీరని వాళ్ళకే ఇస్తుండేవారు. ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు, పెత్తకంశెట్టి అప్పల నరసింహం గారు వాళ్ళు చేస్తూ ఉండేటట్టుంటారు. అంత క్రితం రామల్ చేశారు మిసులు సత్యనారాయణమూర్తి గారు అని చెప్పేసి. వచ్చేటప్పటికి అక్కడేమైంది, గుడివాడ గురునాథరావు గారు వచ్చి పోటీ చేసిన తర్వాత ఓహో కాపులు అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించవచ్చు, ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ ఉన్నారు. అప్పటి వరకు కాన్స్పిరసీయే. గుడివాడ గురునాథరావు గారు పోటీ చేసి గెలిచిన తర్వాత ధైర్యం వచ్చింది కాపులకి ఇవ్వచ్చు అని చెప్పి గంటా శ్రీనివాసరావు గారు, పప్పల చలపతిరావు గారు, అవంతి శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఇప్పుడు వెలమ వర్సెస్ వెలమగా మారింది. ఇలా అంటే ప్రతి ఎన్నికకి ఏంటంటే నియోజకవర్గాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి. ప్రతి ఎన్నికకి నియోజకవర్గాలు వెతుక్కోవాలి, లేదా నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తే నియోజకవర్గం నుంచి ఒకసారి గెలిస్తే మళ్ళీ ఈ నియోజకవర్గం నుంచి మనం గెలవమా పక్కన పెడితే అసలు రాజకీయ పార్టీలు అవకాశం ఇస్తాయో అన్నది $1 బిలియన్ క్వశ్చన్. మీకు ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటైన తర్వాత అవంతి శ్రీనివాసరావు గారు అప్పుడే ప్రజారాజ్యం పార్టీ ద్వారానే వచ్చారు. చింతలపూడి వెంకటరామయ్య గారు ప్రజారాజ్యం పార్టీ ద్వారానే వచ్చారు. ఈ పంచకల్ రమేష్ బాబు గారు ప్రజారాజ్యం పార్టీ ద్వారానే వచ్చారు. ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పడినప్పుడు కొత్తగా పోటీ చేయడానికి అవకాశం వస్తుందే తప్ప మీకు సస్టైన్ అవుతున్నటువంటి పార్టీలు మీకు అవకాశం ఇవ్వటం లేదు. మీకు అర్థమవుతుంది కదా. సో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు అసలు. దానివల్ల ఏంటంటే వీళ్ళ అమాయకత్వాన్ని, వీళ్ళ అజ్ఞానాన్ని ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఇతర సామాజిక వర్గాలు వాళ్ళు ఆధిపత్యం వహిస్తూ వస్తుంటే వీళ్ళు అంతే అమాయకత్వంగా వాళ్ళ ఆధిపత్యాన్ని వీళ్ళు భరించడం, సహించడం, ఎప్పుడైనా మనకు ఒకసారి అవకాశం వస్తుందేమో అని ఎదురు చూడటం. ఎదురుచూపులు కాకుండా ఖచ్చితంగా అడిగి సాధించుకునే స్టేజ్లో ఉంటే బాగుంటుంది, ఆధిపత్యానికి తగ్గ సీట్స్ వస్తాయి అనేది కనీసం పోటీ చేయడానికి. గెలుపోవటంలో పక్కన పెడితే అలాంటి ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్న నంబర్కి పోటీ చేసే సీట్స్ సంబంధం లేదు అసలు, లేకుండా పోయింది అనేది. శ్రీకాకుళం జిల్లాలో 4 స్థానాల్లో చేసేసేయచ్చు. విజయనగరం జిల్లాలోకి వచ్చేటప్పటికి దాదాపుగా 6 నియోజకవర్గాల్లో చేయొచ్చు. ఎస్టీ ఎస్సీ పక్కన పెడితే బొబ్బిలిలో కూడా ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్, ఎస్కోట పక్కన పెడితే, శృంగవరపుకోట పక్కన పెడితే బొబ్బిలిలో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్. కానీ బొబ్బిలిలో పోటీ చేసినటువంటి దాఖలాలు లేవు. వెలమ ఓసీ, కొప్పుల వెలమ బీసీ వీళ్ళే తలపడుతూ వస్తున్నారు బొబ్బిలిలో తప్ప. కాపులు పోటీ చేసి గెలిచినటువంటి దాఖలాలు లేవు బొబ్బిలి నియోజకవర్గం. అంటే వేడుక చూస్తున్నారన్నమాట. అంటే ఇది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ సామాజిక వర్గం రాజ్యాధికారానికి దగ్గరైతే కానీ వెనుకబడిన తరగతులు, శ్రామిక కులాలు, శ్రమను ఉత్పత్తి చేసేటటువంటి కులాలు, పీడిత తాడిత బడుగు బలహీన వర్గాలుగా పిలువబడేటటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఈ కులాలు రాజ్యాధికారానికి దగ్గరవుతాయి. సంఖ్యాపరంగా మీకు అత్యధికంగా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం రాజ్యాధికారానికి అసలు చేరువ కావడం పక్కన పెడితే అసలు ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి స్థానాల వీళ్ళకి దక్కడం లేదంటే మిగతా సామాజిక వర్గాలకు అవకాశం ఎప్పుడు వస్తుంది? ఓకే, అంటే అన్ని సామాజిక వర్గాల దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వేరే వాళ్ళకి రావాలి అంటే ఫస్ట్ ఈ ఆప్షన్స్ మత్స్యకారులు కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నప్పటికీ పొలినాటి వేలమ, కాళింగ, కొప్పుల వేలమ, గవర ఇవి వ్యవసాయ ఆధారిత కులాలు అయినప్పటికీ ఈ ప్రాంతంలో ఇవి ఉన్నాయి కాబట్టి వీరి తీవ్రత, వీరి సాంద్రత ఇక్కడ ఉంది కాబట్టి వీరికే అవకాశం ఇవ్వాలి, వీరికే అవకాశం ఇవ్వాలి, వీరికే అవకాశం ఇవ్వాలి అనేటటువంటి ఒక సంప్రదాయం మీకు కొనసాగుతూ వచ్చింది. ఆ కొనసాగుతూ రావటం వల్ల ఏమైందంటే ఉత్తరాంధ్ర కాపులు, యాదవులు, మత్స్యకారులు పూర్తిగా వెనకబడిపోయారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆల్రెడీ పోటీ చేస్తున్న వాళ్ళ వర్షన్ ప్రకారం ఎప్పుడైనా సరే ఇప్పుడు బొత్స ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ ఆధిపత్యం ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేసే సిచ్యువేషన్ ఉండకపోయిద్దా? అంటే ఇటు టీడీపీ నుంచైనా కావచ్చు, ఆల్రెడీ వాళ్ళు పోటీలో ఉన్నప్పుడు వాళ్ళు సామాజిక వర్గానికి సంబంధించి మాట్లాడలేని సిచ్యువేషన్ ఎందుకు ఉంటుంది అని మనం మాట్లాడుతాం. అంటే ఆధిపత్యం వహించేటటువంటి అవకాశం ఎప్పుడు వచ్చింది బొత్స గారి కుటుంబానికంటే బొత్స సత్యనారాయణ గారు
అవకాశాలని అందిపుచ్చుకుంటూ ఆ అవకాశాలని అందిపుచ్చుకున్నటువంటి ఆ విజయాలు ఏవైతే ఉన్నాయో ఆ విజయ పరంపరను ఆయన కొనసాగించుకుంటూ కొనసాగుతున్నటువంటి ఆ విజయ పరంపరని నిలబెట్టుకుంటూ రావడం వల్ల సాధ్యమైంది. మీకు బ్రేక్ అయిందనుకోండి, మీకు ఒక ఎలక్షన్ బ్రేక్ అయిందనుకోండి, ఒక ఎలక్షన్ బ్రేక్ అయితే మీకు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో మీకు అవకాశం వచ్చేంత వరకు కూడా మీరు అధికారానికి పదవులకు మీరు దూరం అయిపోయినట్టే. 2014లో ఆయన ఓడిపోయారు, కుటుంబం ఓడిపోయింది, ఎవ్వరు గెలవాల. కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు పోటీ చేశారు, ఎవరు గెలవాల. 19 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. మీకు బ్రేక్ వచ్చింది అనుకోండి, మీకు మిగతా సామాజిక వర్గాలకు అటువంటి బ్రేక్ రావటం లేదు. ఇది గెలుపోటములతో సంబంధం లేకుండా అవకాశం ఉంటుంది, వాళ్ళకి అవకాశం వస్తూనే ఉంది. గెలుపోటములతో సంబంధం లేకుండా వాళ్ళకి అవకాశం వస్తూనే ఉంది, ఇస్తూనే ఉన్నారు. ఉత్తరాంధ్ర కాపులకు అటువంటి అవకాశం లభించటం లేదు. గెలుపోటములని పక్కన పెట్టి వీళ్ళకి అవకాశం ఇస్తూనే ఉండాలి, కొనసాగించాలనేటటువంటి సంప్రదాయాన్ని కొనసాగించటం లేదు. సో ఈ పాయింట్స్ అన్నీ బేస్ అయ్యి ఏది ఏమైనప్పటికీ అవకాశాలు మాత్రం పుట్టి హస్తాలే కనిపిస్తున్నాయి, కానీ రిక్త హస్తాలు. అది పరిస్థితి. అది ఓకే శ్రీకాంత్ గారు, వెల్కమ్. థ్యాంక్ యూ. మొత్తానికి అంటే వాళ్ళ ఉన్న పర్సంటేజ్కి వాళ్ళ అధికారంలో కనీసం పోటీలు నిలబడుతున్నారా అంటే లేదు అనడానికి, మరి ఇంతకుముందు చేయలేదా అంటే మరి వాళ్ళ లిస్ట్ కూడా శ్రీకాంత్ గారు చెప్పారు. మరి ఇప్పుడు చేయకపోవడానికి కారణాలు ఏంటి అని పరిశీలించే కంటే కూడా అవకాశం ఎందుకు ఇవ్వలేదనే పాయింట్ కరెక్ట్ కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటూ ఒక టాపిక్ అయితే మీ వరకు తీసుకురావడం జరిగింది. సో ఇదొక ఇన్ఫర్మేటివ్ వీడియో అవుతుందని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తూ, ఈ ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం అంతమంది వాళ్ళందరి గురించి తెలుసుకోవడం ఇట్స్ ఎ టఫ్ సబ్జెక్ట్. అండ్ థ్యాంక్ యూ టు శ్రీకాంత్ గారు. కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.